మా వీధిలోకి అయితే అల్లం వెల్లుల్లిపాయల బండి అయితే వచ్చింది. కేజీ 100 రూపీస్ అంట. ఈచ్ వన్ హాఫ్ కేజీ ఇచ్చారు. నాకెందుకో డౌట్ వచ్చింది, అల్లం కంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉన్నాయని. పోనీలే ఏదన్నా మంచిదే కదా అనేసి ఇంకా నేనైతే తీసేసుకొని వచ్చేసాను. ఇంకా నేను దోశల కోసం అయితే మిగిలిపోయిన మినపప్పునైతే నానబెట్టాను. ఎందుకు మిగిలిపోయిన మినపప్పు అన్నానో తెలుసా? మొన్న అయితే నేను మినప బర్ఫీ చేశాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేనైతే వీటిని మంచిగా నీట్గా శుభ్రం చేస్తున్నాను. అల్లం అయితే వాటర్లో నానబెట్టాను. నానబెడితే వాటి మీద ఉన్న మట్టి మొత్తం క్లియర్ అయిపోయింది కదా. సో ఇంక ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే ఇలా తీస్తున్నాను. పైన పొట్టు మాత్రమే తీసాను, ఇంకా వెల్లుల్లిపాయకు ఉన్న పొట్టు అయితే తీయలేదు. అలా వలవాలంటే చాలా టైం పట్టిద్ది. సో ఎక్కడైనా పెళ్ళిళ్ళలో అయితే ఇలానే చేస్తారు కాబట్టి నేను ఎక్కువ స్టోర్ చేస్తాను, అందుకే ఇంకా నేను తీయలేదబ్బా. మా ఫ్రిడ్జ్లో మీరు ఎప్పుడు చూసినా అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అనుకోకుండా ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అనేసి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది ఉంటే నాకు మంచిగా అనిపించింది. ఈ 1 మంత్ నుంచి అసలు అల్లం వెల్లుల్లి పేస్టే ఉండట్లేదు. చాలా మట్టికి మేము నాన్ వెజ్ తినడం తగ్గించాము. అంటే తింటున్నాము కానీ మా ఇంటి దగ్గర కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఇంకా రిలేటివ్స్ ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్స్ అలా వస్తాయి కదా, అక్కడ మా దగ్గర అయితే వండడం చాలా తక్కువ.